భద్రావతి, సేనాపతి వీళ్ళైతే బయటికి వెళ్తారు. ఇక షాపింగ్ అయిపోయాక వాళ్ళైతే కాఫీ షాప్‌కి వెళ్ళి కాఫీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న వెయిటర్‌ని పిలిచి అమ్మాయి మాకు కాఫీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక ఆ అమ్మాయి అయితే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్న ప్రేమను చూసి భద్రావతి, సేనాపతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక వాళ్ళని చూసి ప్రేమ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక సేనాపతి వాళ్ళ కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అది తెలిసి వాళ్ళైతే నోరు మూసుకొని అక్కడ ఏమీ అనకుండా ఇంటికి వచ్చేస్తారు. ఇక రాత్రి అయ్యాక ప్రేమ జాబ్ అయిపోయాక ప్రేమ ఒంటరిగా నడుచుకొని వస్తూ ఉంటుంది. తనైతే ఇంట్లోనికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అది చూసి భద్రావతి అయితే రామరాజు అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న రామరాజు అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బయటకు వస్తారు. అది చూసి ప్రేమ అయితే చాలా భయపడుతూ ఉంటుంది. అయ్యో ఇప్పుడు అత్త ఏం చేయబోతుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక రామరాజు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసరికి భద్రావతి ఇలా అంటూ ఉంటుంది, అసలు ప్రేమ ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో మీకు తెలుసా అని చెప్పి అడుగుతుంది. అది వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి అడుగుతుంది. దాంతో ప్రేమ ఇలా అంటూ ఉంటుంది, నేను పార్ట్ టైం జాబ్ కింద కాఫీ షాప్లో పనిచేస్తున్నానని చెప్పి అంటుంది. అది విని రామరాజు, వేదవతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా అని చెప్పి వాళ్ళందరూ కూడా షాక్లో ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద ఆ మాట వినగానే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక భద్రావతి ఇలా అంటూ ఉంటుంది, ఈ రామరాజే దగ్గరుండి నా మేనకోడల్ని జాబ్ చేయిస్తున్నాడు. అయినా ఇలాంటి ఉద్యోగం చేయడం ఏంటి, ఇలాంటి ఉద్యోగానికి నా మేనకోడలు అస్సలు పనికిరాదు. నా మేనకోడల్ని మేము ఎలా పెంచాము, ఎలా చూసుకున్నాము, ఎలాంటి చదువులు చదివించాము, అలాంటి నా మేనకోడలికి ఇలాంటి పరిస్థితిని రాణిస్తారా, ఇదంతా రామరాజు చేయిస్తున్నాడని చెప్పి భద్రావతి అంటుంది. అది వినగానే రామరాజు అయితే ఏం మాట్లాడుతున్నావు భద్రావతి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దాంతో భద్రావతి అయితే నోర్మి, నువ్వే దగ్గరుండి ఈ కోడలతో నువ్వు ఈ పని చేయించటం లేదు అని చెప్పి భద్రావతి అంటుంది. అది వినగానే ప్రేమ, ధీరజ్ వాళ్ళైతే అయ్యో అపార్థం చేసుకుంటున్నారు, ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అలా భద్రావతి రామరాజుని అపార్థం చేసుకొని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.